నమస్తే అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇవాళ ఒక కొత్త టీజర్ వచ్చిందనమాట. ఇక ఈ హీరోయిన్ కి చాలా రోజుల నుండి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఎప్పుడా అని అందరు ఎదురు చూస్తున్నారు కూడా. ఈమె ఫస్ట్ సినిమాతోని బ్లాక్ బస్టర్ అందుకుంది. కుర్రకారుల గుండెలకి ఏకంగా దూసుకెళ్లిపోయింది. ఇక ఇంతకీ ఈమె ఎవరంటే కృతి శెట్టి. ఇక హీరో అంటారా, మంచి లవర్ బాయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లెక్క శర్వాన్ అనేది దీంట్లో నటిస్తున్నాడు అనమాట. ఇక వీళ్ళిద్దరికి చాన్నాళ్ళ నుండి హిట్లు అనేవి పడతలేదనమాట. ఇక ఈ సినిమాతోనైనా హిట్ పడతా లేదంటే ఫట్ అవుతుందా అనేది చూడాలి మరి. ఇక ఇంతకీ ఈ సినిమా పేరు ఏందనంటే మనమే. ఇక దీని టీజర్ వచ్చింది, చూద్దాం నడురి. మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కదరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోళ్ళ కనిపిస్తా, కానీ మంచోడ్నా కాదు. ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. అయ్యో అయ్యో పాపం పసివాడంట, ముక్కే పిండే మొనగాడదురయ్యాడుగా. చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి అన్నాడు మా బాబు. చిట్టిబాబు నోటిబాబు సిట్టిబాబు కాడగాడు అమ్మబాబు సోహాడు ఈ జాబు. చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి అన్నాడు మా బాబు. అమ్మబాబు సోహాడు ఈ జాబు. వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేశావు? తాగటానికి వెళ్ళొచ్చా? ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి. టీజర్ అయితే జరంత యావరేజ్ గానే ఉన్నది. ఇక మొత్తానికైతే క్లియర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లెక్క కనబడుతున్నది. ఇక శర్వానంద్ దీంట్లో పర్ఫార్మెన్స్ గానీ లుక్స్ గానీ ఇదిగా తీసిండు అనుకోండి. ఇక కృతి శెట్టి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈమె పర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉండేటట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఈమె ఫస్ట్ టైం ఒక మెచ్యూర్ రోల్ చేయబోతున్నది. ఇన్నాళ్ళు గర్ల్ నెక్స్ట్ డోర్ ఇక ఒక మంచి లవర్ గర్ల్ లాగా చేసింది. కానీ ఇక ఇప్పుడు ఒక బాబుకి తల్లి లెక్క నటించడం అనేది అంత ఈజీ కాదు. ఇక దీంట్లో బాబుకి తల్లి లెక్క నటిస్తుంది కాబట్టి ఇది మెచ్యూర్ రోల్ అనేది చెప్పుకోవాలి. ఇక దీంట్లో ఎంత వరకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇక ఆ పర్ఫార్మెన్స్ బట్టే ముందు రాత అనేది రాసి పెట్టున్నది అనమాట. ఇక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అని చూస్తుంటే ఇక జరంత కాన్ఫిడెంట్ ఉన్నట్టున్నాడు ఈ స్టోరీ మీద. ఇక దీంట్లో మ్యూజిక్ విషయానికి వస్తే హేషమ్ అబ్దుల్ ఇక మంచి మ్యూజిక్ బ్రీజ్ కి తగ్గట్టు కూల్ మెలడీని యాడ్ చేసినట్టు కథకి తగ్గట్టు బాగానే మ్యూజిక్ కొట్టిండు. ఇక శర్వానంద్ కూడా చాలా రోజుల నుంచి హిట్ అనేది లేకుండా పోయింది. ఇక ఈ సినిమా అయినా హిట్ వస్తుందో ఫట్ అవుతుందో అనేది చూడాలి మరి. ఇక కృతి శెట్టికి కూడా చాలా రోజుల నుంచి హిట్ అనేది లేదు. ఇక ఈ సినిమాతో కూడా ఆమె కూడా హిట్ వస్తుందని అనుకున్నాం. కానీ ఇంకో ముచ్చట నాకేమనిపిస్తున్నది అంటే దీంట్లో ఒక పాట ఉన్నది. టీజర్ లో చిన్నబాబు గురించి పాట ఉన్నది అనమాట. ఇక ఈ కథల వీళ్ళ ఇద్దరిని ఈ పిల్లగాడు ఎట్లా కలుస్తారు, ఇక వీళ్ళిద్దరికి ఎట్లా కుదిరింది, ఇక శర్వానంద్ అసలు కృతి శెట్టి దగ్గరికి ఎందుకు వస్తాడు, ఇక ఆ బాబుని చూసుకోవడానికి కారణం ఏంది అనేది మనం సైన్లో చూసిన తర్వాత తెలుస్తుంది. ఇక మొత్తానికి టీజర్ చూస్తుంటే ఏమనిపిస్తున్నది అంటే పాపం పసివాడు లెక్క ఇక శర్వానంద్ వీళ్ళిద్దరి మధ్య గుట్టుకు మిట్టుకు అనుకుంటా ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య ఎట్లా బోరు చేసుకుంటాడు అనేది చూడాలి మరి. ఇక మొత్తానికి ఇక వీళ్ళిద్దరు ఎట్లా కలిసిరు, అట్లనే ఒక బాబుకి కృతి శెట్టి ఎట్లా తల్లైనది, ఇక ఇవన్నీ రాబోయే ట్రైలర్ వల్ల మనకి జరంత ఐడియా వస్తుంది. ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళా కలుద్దాం.